చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేసి 200% సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేస్తే ఈ వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. అన్న, ఇప్పుడు బాలకృష్ణ గారి డాకు మహారాజు ట్రైలర్ ఎలా అనిపించింది? ఏ రేంజ్లో అనిపించింది? చూసామన్నా ట్రైలర్ మామూలుగా లేదు అసలు. గౌతమ్ పుత్ర గుర్తొచ్చింది. గౌతమ్ పుత్ర శాతకర్ణి సినిమా గుర్తు చేశారు. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ సినిమా ఇది కూడా పక్క గౌతమ్ పుత్ర శాతకర్ణి 2 అవుతుంది. అతను మాస్ ఎలివేషన్, అతను ఆ గుర్రం దిగి ఆ కత్తి తీసుకొని నరికే షాట్ లేనిది అసలు మామూలుగా లేదన్న ట్రైలర్ అయితే. డైలాగ్స్ ఎలా అనిపించాయి? డైలాగ్ చెప్తున్నా గూస్ బంప్స్. అతను ఎప్పుడు డైలాగ్ చెప్పినా అది ఒక వేరియేషన్. అతను అంటే డైలాగ్ చెప్పడంలో బాలకృష్ణ మించిన వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. అంటే డైలాగ్స్ చెప్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? డైలాగ్ చెప్తుంటే అది గూస్ బంప్స్. అమ్మ ఏంద్రా బాబు ఈ మాస్ ఏంది, దీని అమ్మ జీవితం అనిపించింది బాలకృష్ణ గారి డైలాగ్ చెప్తుంటే. అంటే బాలకృష్ణ గారి లుక్ ఎలా అనిపించింది మరి? సూపర్ లుక్ ఈ సినిమాలో కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇంతకు ముందులా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు. బాగుందన్న. ఓవరాల్ గా సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా మరి? పక్కా. ఎందుకంటే బాబీ గారు కదా, వాల్తేరు వీరయ్య, ఈ మూవీస్ జైలవ కుష, ఇది కూడా మంచి మాస్ మూవీ అవుతుంది. మాస్ మూవీ మసాలా అవుతుంది. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న పక్క. అంటే ఇంతకుముందు రిలీజ్ అయిన సాంగ్స్ ఎలా అనిపించినాయి మరి? సాంగ్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా అయితే హిట్ అనుకుంటారా? ఓవరాల్ గా సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ.